నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీ 22వ వార్డు వీవర్స్ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. త్వరలోని అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం హామీలు అమలు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారు. పేదల సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మీరేం చేస్తారని లేదు. మంచి పరిపాలన అందించామని చెప్పడానికి మనమందరం కలిసి చేసిన ఈ సంవత్సర కాలం ప్రయత్నం ఫలించింది అని చెప్పడానికి మనం సంతోషంగా ఉన్నాం. మరి అదే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతుందా లేదా, ప్రజలకి చేరువయ్యామా లేదా, మనం సూపర్ 6 కార్యక్రమాలని కూటమిలో ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాం. ఇంటింటికి తిరిగి పాంప్లెట్ రూపకంగా వాళ్ళని ఒప్పించి మనం పనిచేసాం. మొదటి తారీఖున ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం. మేము గతంలాగా మేము 2వ తేదీ 3వ తేదీ ఇవ్వట్లా. ఆదివారం 1వ తేదీ లేదా పబ్లిక్ హాలిడే వచ్చింది, ఈ హాలిడేలు ఇవ్వడానికి లేదంటే ముందు రోజే ఇచ్చాం. ఒక నెలలో అయితే మీకు గుర్తుండాలి 31/1 2 రోజులు హాలిడే వచ్చింది. సెలవు దినం అయితే 30వ తేదీ ఇచ్చాం డిసెంబర్ నెలలో. ఈ విధంగా పంపిణీ చేసేటువంటి విధానం మన ప్రభుత్వాన్ని. వందనం ఇస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో తల్లుల ఖాతాలోకి వచ్చింది 35,26,00,000 రూపాయలు, 12,000 రూపాయలు. తల్లుల ఖాతాలు ఎన్ని ఉన్నాయంటే ఈ నియోజకవర్గంలో 13,000 మంది. ఈ 13,000 ఖాతాలకి 35,26,12,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలకు జమ అయింది. 27,124 మంది విద్యార్థులు. ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నాం. ఈ నెల మొదలవుతా ఉంది. రైతులు పైర్లు పెట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే ఇవాళ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు రైతుకి ఇచ్చేటువంటి కార్యక్రమం. రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి దాదాపు 22.5 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు 369 రోడ్లు మన మండలాల్లో మన నియోజకవర్గంలో పూర్తి చేశాం. క్యాటిల్ షెడ్స్ ఇచ్చారు. పశువులకి నిలువ నీడలేదు, వసారాల్లో కట్టేసుకుంటున్నారు. వసారాల్లో కట్టేసుకున్న అవి సరిగా ఆ వసారాలు ఉండడం లేదు. కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలు అయితే గాలికి ఎండకి ఇంటి బయట ఆరు బయట కట్టేస్తున్నారని చెప్తే వాళ్ళకి క్యాటిల్ షెడ్స్ అని పశువులకి షెడ్లు వేసే కార్యక్రమంలో ఒక్కొక్క షెడ్కి డబ్బు ఇచ్చి 2.5 లక్షలు అనుకుంటాను, దాదాపుగా 257 పశువులకి ఇచ్చే షెడ్లు 4 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఇప్పటికి పూర్తయ్యాయి. డబ్బులు కూడా విడుదల చేశారు. అలాగే నెల్లూరు జిల్లా మొత్తం మీద 185 కోట్ల రూపాయలతో ఈ పనులు చేశాం.
మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందమ్మా. అంటే మీ కార్డులు ఏం స్థలాలు ఉన్నాయి? ఇక్కడైనా నెల్లూరులో కూడా ఉన్నాయి. మీరేం చేస్తారమ్మా? లేదు, మంచి పరిపాలన అందించామని చెప్పడానికి మనమందరం కలిసి చేసిన ఈ సంవత్సర కాలం ప్రయత్నం ఫలించింది అని చెప్పడానికి మనం సంతోషంగా ఉన్నాం. మరి అదే సంతోషం ప్రజల్లో వ్యక్తమవుతుందా లేదా, ప్రజలకి చేరువయ్యామా లేదా, మనం సూపర్ 6 కార్యక్రమాలని కూటమిలో ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాం. ఇంటింటికి తిరిగి పాంఫ్లెట్ రూపకంగా వాళ్ళని ఒప్పించి మనం పనిచేసాం. మొదటి తారీఖున ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం. మేము గతంలాగా మేము 2వ తేదీ 3వ తేదీ ఇవ్వట్లా. ఆదివారం 1వ తేదీ లేదా పబ్లిక్ హాలిడే వచ్చింది, ఈ హాలిడేలు ఇవ్వడానికి లేదంటే ముందు రోజే ఇచ్చాం. ఒక నెలలో అయితే మీకు గుర్తుండాలి, 31/1 2 రోజులు హాలిడే వచ్చింది. సెలవు దినం అయితే 30వ తేదీ ఇచ్చాం డిసెంబర్ నెలలో. ఈ విధంగా పంపిణీ చేసేటువంటి విధానం మన ప్రభుత్వాన్ని. వందనం ఇస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో తల్లుల ఖాతాలోకి వచ్చింది 35,26,00,000 రూపాయలు, 12,000 రూపాయలు. తల్లుల ఖాతాలు ఎన్ని ఉన్నాయంటే ఈ నియోజకవర్గంలో 13,000 మంది. ఈ 13,000 ఖాతాలకి 35,26,12,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలకు జమ అయింది. 27,124 మంది విద్యార్థులు. ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నాం. ఈ నెల మొదలవుతా ఉంది. రైతులు పైర్లు పెట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే ఇవాళ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు రైతుకి ఇచ్చేటువంటి కార్యక్రమం. రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి దాదాపు 22.5 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు, 369 రోడ్లు మన మండలాల్లో, మన నియోజకవర్గంలో పూర్తి చేశాం. క్యాటిల్ షెడ్స్ ఇచ్చారు. పశువులకి నిలువ నీడలేదు, వసారాల్లో కట్టేసుకుంటున్నారు. వసారాల్లో కట్టేసుకున్న అవి సరిగా ఆ వసారాలు ఉండడం లేదు. కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలు అయితే గాలికి ఎండకి ఇంటి బయట ఆరు బయట కట్టేస్తున్నారని చెప్తే వాళ్ళకి క్యాటిల్ షెడ్స్ అని పశువులకి షెడ్లు వేసే కార్యక్రమంలో ఒక్కొక్క షెడ్కి డబ్బు ఇచ్చి